ఒక సాయంత్రం థామస్ ఒంటరిగా సముద్ర తీరంలో కూర్చుని ఉన్నాడు. అతడి మనసు సముద్రంలాగానే అలజడి చెంది ఉంది. నేను ఎంతో ప్రార్థించాను, కాని దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. అప్పుడు సాముయేలు అనే వృద్ధ మత్స్యకారుడు అతడిని గమనించి ఒక చిన్న దీపాన్ని చేతిలో పట్టుకొని అతడి దగ్గరకు వచ్చాడు. చీకటి వస్తుంది పోతుంది, కాని వెలుగు ఎప్పుడూ ఉంటుంది. సాముయేలు మృదువుగా చెప్పాడు. థామస్ తల పైకెత్తి, నాకు ఎక్కడా వెలుగు కనిపించడం లేదు, చుట్టూ అంతా చీకటి మాత్రమే ఉంది. సాముయేలు మృదువుగా నవ్వుతూ ఆ దీపం వైపు చూపించాడు. ఈ చిన్న దీపం తుపాను ఆపలేదుగాని నీ ముందున్న దారిని చూపిస్తుంది. విశ్వాసమున్న వారికి దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. వర్షం మొదలవుతున్నప్పుడు సాముయేలు ఆ దీపాన్ని థామస్ చేతిలో ఇచ్చాడు. ఈ వెలుగును పట్టుకో, తుపాను తొలగిపోతుంది అని విశ్వసించు అని చెప్పాడు. థామస్ చేతిలో దీపం పట్టుకుని ఇంటికి నడిచాడు. మరియు చాలా రోజుల తరువాత మొదటిసారి అతడు దేవుని ప్రార్థించాడు. తుపాను తొలగిపోవాలని కాదు, కాని తుపానును అధిగమించే విశ్వాసం కోసం.